ట్రై చేస్తున్నారండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, మనకి ఇది కదా ఇచ్చిన ఎక్స్ప్రెషను. దీనికి సొల్యూషన్ ఇలా ఉంటదండి. దీనికి ఎలా రాయాలి చేయాలి అంటే మీరు రఫ్లో పేపర్ మీద చేసుకోవాలి ఫస్ట్ అక్కడ. దీని ఆన్సర్ ఎలా అంటే హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ముందు. వాడు హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 8. సబ్స్టిట్యూట్ 8. నేను 8ని ఇది ఫస్ట్ అండి. ఫస్ట్ ఇది. స్టెప్ 2లో ఏం చేస్తామంటే హెచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హెచ్ ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు. స్టెప్ 2 8ని సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు ఉన్న ఆపరేటర్స్లో హైయెస్ట్ ఆపరేటర్ ఎవరు? ఉన్న ఆపరేటర్స్లో హైయెస్ట్ ఆపరేటర్ ఈజ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుందంటే 4 6 ఆర్ 24. రిమైనింగ్ అంతా సేమ్. 4 6 ఆర్ ఇది మల్టిప్లై చేసాము 24 అండి. ఇది నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మీరు ఇలాగే రాయాలండి. ఎగ్జామ్ హాల్లో కూడా 7 మార్క్స్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఓన్లీ. 12 24 ప్లస్ 12 ఎక్స్ప్లెనేషన్లో ఇలా రాయాలి. సారీ ఇక్కడ ఆల్రెడీ 8 పెట్టాం కదా, ఇది 8 ఇది 8. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? 12 ప్లస్ 24 కాదండి, ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తాము. 40 మల్టిప్లై అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? 12 ప్లస్ 24 ప్లస్ 12 అంట 36. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి. ఇప్పుడు చెప్పండి 36 లెస్ దాన్ 40 ట్రూ ఆర్ ఫాల్సా? 36 లెస్ దాన్ 40 ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ట్రూ సార్. కండిషన్ ట్రూ కాబట్టి కండిషనల్ ఆపరేటర్ అండి. కండిషన్ ట్రూ అయినప్పుడు ఎవరు ప్రింట్ అవ్వాలి? 4 ప్రింట్ అవ్వాలా 3 ప్రింట్ అవ్వాలా? కండిషన్ ట్రూ కాబట్టి 4 ప్రింట్ అవ్వాలండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం దీని ఆన్సర్ 4 రావాలి. అవర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ద ఆన్సర్ ఇస్ 4. సి 4 వచ్చిందండి. ఆన్సర్ 4. అది ఎలా వచ్చింది అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్లో ఏం అడిగాడు? విత్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడండి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? గివ్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. ఓన్లీ ఆన్సర్ చెప్తే సరిపోతుంది. ఎక్స్ప్లెనేషన్ రాయాలి అన్నప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇలా రాయాలి. స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ఇచ్చిన ఫార్ములా రాసుకున్నాము. అందులో నెక్స్ట్ స్టెప్లో హెచ్ సబ్స్టిట్యూట్ చేసాము. హెచ్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామండి. స్టెప్ 2లో ఫస్ట్ ఇచ్చిన ఫార్ములా మొత్తం రాసాము. స్టెప్ 2లో హెచ్ని సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసాక ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది, ప్లస్ ఆపరేటర్ ఉంది, మళ్ళీ మల్టిప్లికేషన్ లెస్ దెన్ ఆపరేటర్ ఉంది, మల్టిప్లికేషన్ కండిషనల్ ఆపరేటర్ 1 2 3 4 5 6 ఆపరేటర్స్ ఉన్నాయండి. వీళ్ళల్లో హైయెస్ట్ ప్రయారిటీ ఆపరేటర్ ఎవరు? హూ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఆపరేటర్? మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఓకే, మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఆపరేటర్. మరి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. హైయెస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్కి, కానీ అవి 3 ఉన్నప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వస్తామండి. సేమ్ ఏనండి, అర్థం కాలేదు మీరు అడిగింది. మీకు ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్స్ అయిపోయిందా? కాన్సెప్ట్ చెప్పారా వాళ్ళు? ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్స్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసే ముందు. ఓకే, అబ్బా ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్స్ కవర్ కాలేదు, వాళ్ళు చెప్పలేదా? ఆ టాపిక్ చెప్పుంటే వాళ్ళు బాగుండేది. ఏం లేదండి, ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే హైయెస్ట్ ఆపరేటర్స్ అన్ని ఎక్కువ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఫార్ములాలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరిని సాల్వ్ చేయాలి అంటే ఎవరికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో వాడిని సాల్వ్ చేయాలి. ఉన్న ఆపరేటర్స్లో ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా 4 వచ్చారు మన దగ్గరికి వర్క్ కోసం, వాళ్ళల్లో ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో ముందు వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాము. అంటే మీ క్లాస్కి ఇలా వచ్చారండి, ఫ్యాకల్టీ వచ్చాడు, హెచ్ఓడి వచ్చాడు, ప్రిన్సిపల్ వచ్చాడు, మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? అక్కడ 3 వచ్చారు క్లాస్, ప్రిన్సిపల్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, తర్వాత హెచ్ఓడి, తర్వాత ఫ్యాకల్టీ. ఒకవేళ 3 ఫ్యాకల్టీలే వచ్చారనుకోండి, అప్పుడు ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? ఒకేసారి 3 వచ్చారనుకోండి, ముగ్గురు ఫ్యాకల్టీ ఒకేసారి ముగ్గురికి ఆన్సర్ చేయలేం కదా. ముందు మనకి ఎవరు దగ్గరలో ఉంటే వాళ్ళకి ఆన్సర్ చేస్తాము.
ఒకేసారి ముగ్గురు వచ్చారు ఫ్యాకల్టీ, అప్పుడు ముగ్గురులో మనకి ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళకి ఆన్సర్ చేస్తాం, ముగ్గురు ఫ్యాకల్టీ కాబట్టి. అవును సార్. అదే గనక ప్రిన్సిపల్, హెచ్ఓడి, ఫ్యాకల్టీ వస్తే ముగ్గురు డిఫరెంట్ వాళ్ళు వచ్చారు అనుకోండి, ముందు ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ ఉందో వాళ్ళకే ఆన్సర్ చేస్తాం. ప్రిన్సిపల్ వెనకొచ్చినా సరే ఆయనకే ఆన్సర్ చేస్తాము. ప్రిన్సిపల్ తర్వాత హెచ్ఓడి, ముందు వచ్చిన వెనకొచ్చిన, హెచ్ఓడి తర్వాత ఫ్యాకల్టీ, ముందు వచ్చిన వెనకొచ్చిన ప్రయారిటీ. అలాగే ఇక్కడ కూడా అండి, నాకు మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఆపరేటర్ ఉంది, లెస్ దెన్ ఆపరేటర్ ఉంది, కండిషనల్ ఆపరేటర్, 4 ఆపరేటర్స్ ఉన్నాయి. అప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తామంటే ముందు మల్టిప్లికేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము. అయితే అన్ఫార్చునేట్లీ ఎన్ని మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ? 3 మల్టిప్లికేషన్ 3 ఉన్నాయండి. హైయెస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్కి ఇస్తాము, కానీ అది కూడా 3 ఉన్నాయి. అప్పుడు లెఫ్ట్ నుంచి ఎవడైతే ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉందో దానికి హైయెస్ట్ ప్రయారిటీ. 3 మల్టిప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ నుంచి, అందుకే ఫస్ట్ నేను ఏం చేశాను అంటే 4 6 ఆర్ 24 దీన్ని సాల్వ్ చేశాను. ఈ స్టెప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 2 మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇంకా. మళ్ళీ ఎవరిని సాల్వ్ చేస్తున్నాను నెక్స్ట్? 12 3 4s ఆర్ 12, లెఫ్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఇది కాబట్టి 3 4s ఆర్ 12. ఇంకా ఒక మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది, హైయెస్ట్ ప్రయారిటీ దానికే. ఈసారి ఒకటే ఉంది కాబట్టి 8 5s ఆర్ 40. ఇదండి 3 స్టెప్స్లో 3 మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ నేను సాల్వ్ చేశాను 3 స్టెప్స్లో. ఇప్పుడు నా దగ్గర మల్టిప్లికేషన్ ఆపరేటర్స్ అయిపోయినాయి. ఇక మిగిలిన ఆపరేటర్స్ ఎవరు? ప్లస్, లెస్ దెన్, కండిషనల్ ఆపరేటర్. ఈ ముగ్గుట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికై అంటే ప్లస్కి, అందుకే ఫస్ట్ ప్లస్ చేశాను. 24 + 12 36 ప్లస్ చేశాండి, యాడ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి ఇంకా రిమైనింగ్? లెస్ దెన్ ఆపరేటరు, కండిషనల్ ఆపరేటర్ రెండే ఉన్నాయి. సో హైయెస్ట్ ప్రయారిటీ లెస్ దెన్కి. 36 లెస్ దెన్ 40 ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి కండిషనల్ ఆపరేటర్లు ఎవరు ఎగ్జిక్యూట్ అవుతారు? ఇది ట్రూ కాబట్టి కండిషనల్ ఆపరేటర్లో స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఎవరు ఉన్నారు మనకి కండిషనల్ ఆపరేటర్లో? 4. ఇది కండిషన్ ట్రూ అయితేనేమో స్టేట్మెంట్ 1, కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 అండి. ఇలా రాయాలి మనం, స్టెప్ బై స్టెప్ రాయాలి ఆన్సర్ని. వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ ఇన్ దిస్ వే. వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, ఈ స్టెప్ బై స్టెప్ చేసేది ఎక్స్ప్లెనేషన్. మీరు ఎలా సాల్వ్ చేశారు, 4 అనే ఆన్సర్ ఎలా చెప్పారు గెస్సింగ్, ఇదండి వాడు ఇచ్చింది. వాడే ప్రోగ్రామ్ ఇచ్చాడు. కాకపోతే మళ్ళీ అంటే ఈ కాన్సెప్ట్ రావాలంటే మనకి ఏం తెలియాలి అంటే ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్స్, ఆపరేటర్ ప్రయారిటీ తెలియాలండి. రేపు క్లాస్లో ఒకసారి ఏందండి థియరీ కూడా ఇస్తాడు. 5 క్వశ్చన్ థియరీ క్వశ్చనే కదా, 4లో ఏ బిట్ థియరీ క్వశ్చనేగా మనకి ఇచ్చింది. ఒక థియరీ ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. సరే అండి, ఇకపోతే ఇదే యూనిట్లో ఇంకొక చాయిస్ క్వశ్చన్లో ఇంకో ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ ఇచ్చాడు, 3లో ఏ ఏమో ప్రోగ్రామ్ ఇచ్చాడు, బి వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ n కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ పవర్ ఆఫ్ 2 ఆర్ నాట్. ఒక నెంబర్ ఇస్తే దాన్ని 2 పవర్లో రాయొచ్చా రాయకూడదా అనేది మనం చెప్పాలి. 8 ఇస్తే 2 పవర్లో రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు 2 పవర్ 3గా. 7 ఇస్తే 2 పవర్లో రాయగలమా 7ని మనం? రాయగలమా అండి? 7 2 పవర్లో రాయలేము, 7 ఏమో 2 పవర్లో రాయలేము. 8ని రాయొచ్చు. అలా యూజర్ ఒక నెంబర్ ఇస్తాడు, n అనే నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ని మీరు 2 పవర్లో రాయగలిగితేనేమో ఎస్ వీ కెన్ రైట్ దిస్ నెంబర్ యాజ్ 2 పవర్ అని చెప్పాలి. రాయలేకపోతే నో వీ కాంట్ రైట్ దిస్ నెంబర్ యాజ్ 2 పవర్. అది మనం చెప్పాల్సిన ప్రోగ్రామ్ అని, మన ప్రోగ్రామ్ ఎయిమ్ అది. అంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఓకే, దీనికి మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ వాడతామండి. సరే, ఈ ప్రోగ్రామ్ మీకు అర్థం కావాలి అంటే మనం ముందు బోర్డు మీద ప్రాక్టీస్ చేయాలి, పేపర్ మీద చేయాలి ప్రోగ్రాము. రేపు మార్నింగ్ నా క్లాస్లో ఈ ప్రోగ్రామ్ గుర్తు చేయండి. లెట్ మీ రిమెంబర్ దిస్ ప్రోగ్రామ్. రేపు మార్నింగ్ రాగానే మనం ఫస్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ చేద్దాం. ఒక్కసారి బోర్డు మీద చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ వైల్ లూప్ వాడతామండి దీనికి ప్రోగ్రామ్కి. అది ఎలా అనేది రేపు మార్నింగ్ చెప్తాను ఒకసారి. సరే అండి, ఈ ఒక్క ప్రోగ్రామ్ మాత్రం రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఇది థియరీ క్వశ్చన్ సెకండ్ యూనిట్లో, ఇది ప్రోగ్రాము సెకండ్ యూనిట్లో, ఇది థియరీ క్వశ్చన్. లేదంటే చాయిస్, ఇది థియరీ క్వశ్చన్, ఇది ప్రోగ్రామ్. ప్రతి యూనిట్కి రెండు క్వశ్చన్స్ ఇస్తాడు చాయిస్, ఐదర్ థర్డ్ క్వశ్చన్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్. సెకండ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ అయినా థియరీ ప్రోగ్రామ్ ఉంది, ఫోర్త్ క్వశ్చన్ అయినా థియరీ క్వశ్చన్ ఉందండి. ఓకే, బేసింగ్ ఆన్ దట్ వన్ వీ హ్యావ్ టు థింక్. మన దాన్ని బట్టి
ఇకపోతే దీంట్లో ఒకసారి రఫ్గా ఫస్ట్ యూనిట్లో ఎలా ఇచ్చాడో క్వశ్చన్స్ కూడా చూద్దామండి. ఫస్ట్ యూనిట్లో అన్ని థియరీ క్వశ్చన్సే ఉన్నాయండి ఇక్కడ. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ క్రియేటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అడిగాడు. నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్ అడిగాడండి. వాట్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి? థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఒకవేళ దాని చాయిస్గా ఏమి ఇచ్చాడు? నెంబర్ సిస్టమ్స్ ఇన్ కంప్యూటర్ థియరీ క్వశ్చనే ఇచ్చాడు. టైప్ కన్వర్షన్ ఇన్ సి థియరీ క్వశ్చనే. ఫస్ట్ యూనిట్లో ఏబి 2 థియరీ క్వశ్చనే ఇచ్చాడు. 2లో ఏబి కూడా థియరీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక సెకండ్ యూనిట్లో మాత్రం ఒక థియరీ ఒక ప్రోగ్రాము, ఒక థియరీ ఒక ప్రోగ్రామ్ అలా ఇచ్చాడండి ఈ క్వశ్చన్ పేపర్. ఈ యొక్క ప్రోగ్రామ్ మాత్రం రేపు క్లాస్లో బోర్డు మీద చేద్దాం. ఒక్కసారి బోర్డు మీద చేస్తే మీ ప్రోగ్రామ్ రాయగలుగుతారు. డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేసినా మనకు ఎక్కదు కానీ, అందుకోసం అది రేపు మార్నింగ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ పేపర్ చూద్దామండి. వి విల్ సీ అనదర్ క్వశ్చన్ పేపర్. ఇది కూడా R20 లాస్ట్ ఇయర్ క్వశ్చన్ 2022 లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అండి. సప్లీ వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్. ఇక్కడ చూడండి సెకండ్ యూనిట్లో నుంచి మనకి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడు. సెకండ్ యూనిట్లో 3లో ఏబి 2 థియరీ క్వశ్చన్స్ ఇచ్చాడండి లక్కీగా. 3లో ఏ ఇచ్చేది ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చాడండి. ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ విత్ ఎగ్జాంపుల్. ఆపరేటర్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. బి ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రీ కంట్రోల్డ్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్స్. ఎంట్రీ కంట్రోల్ లూప్స్ ఏమేంటి? వాట్ ఆర్ ద ఎంట్రీ కంట్రోల్డ్ లూప్స్? మన ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఫర్ లూపు, ఓన్లీ ఫర్ లూప్ ఒకటే ఎంట్రీ కంట్రోల్డా? ఎంట్రీ కంట్రోల్డ్ అంటే అదర్ పేరు ఏంది? ప్రీ టెస్ట్ లూప్ అండి. అదర్ నేమ్ ఇస్ ప్రీ టెస్ట్ లూప్స్. సి లాంగ్వేజ్లో ప్రీ టెస్ట్ ఎవరెవరు? ఫర్ లూప్ ఈజ్ ఏ ప్రీ టెస్ట్ లూప్, వైల్ లూప్ ఈజ్ ఆల్సో ఏ ప్రీ టెస్ట్ లూప్. ఫర్ లూప్ వైల్ లూప్ రెండు ప్రీ టెస్ట్ లూప్స్ అండి. ఎగ్జిట్ కంట్రోల్డ్ మీన్స్ పోస్ట్ టెస్ట్ లూప్, డూ వైల్ లూప్. ఎంట్రీ కంట్రోల్డ్ ఏమో ఫర్ లూపు వైల్ లూపు, ఎగ్జిట్ కంట్రోల్డ్ ఏమో డూ వైల్ లూపు. అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి, ఫర్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ అడిగాడండి థియరీ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్? ఓకే, సింటాక్స్ ఒక డిఫరెన్స్ అండి. వాటికి వీటికి ఒక డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్. ఓకే, ఇంకొక డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ప్రీ టెస్ట్ లూప్ అనుకోండి, కండిషన్ దెర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకే, ప్రీ టెస్ట్ లూప్లో అయితే అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూషన్కి గ్యారంటీ లేదు. కండిషన్ ఫస్ట్ టైమే ఫాల్స్ అయింది అనుకోండి, ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే డూ వైల్ లూప్ అయితే అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూషన్ ఈజ్ గ్యారంటీడ్. డూ వైల్ లూప్ అయితే అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూషన్ ఈజ్ గ్యారంటీ. అదే ఫర్ లూప్ వైల్ లూప్ అయితే దెర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూషన్. నేను చెప్పిన పాయింట్ అర్థమైందండి. వైల్ లూప్ ఫర్ లూప్ వాడామనుకోండి, ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, లూప్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే డూ వైల్ లూప్ అయితే ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయినా సరే కనీసం ఒక్కసారన్నా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. డూ వైల్ లూప్ వాడితే అట్లీస్ట్ 1 టైం గ్యారంటీ ఈస్ దేర్, వేర్ యాజ్ ఫర్ ఫైర్ లూప్ అండ్ వైల్ లూప్ దెర్ ఈస్ నో గ్యారంటీ. ఇలా మనకు డిఫరెన్సెస్ అండి. వై అంటే ఎందుకండి డూ వైల్ లూప్లో ఎందుకని గ్యారంటీ అంటే ముందు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నారు. డూ వైల్ లూప్లో మీరు ఏం చేస్తున్నారు? పోస్ట్ టెస్ట్ అంటే స్టూడెంట్ ముందు ఎగ్జామ్ రాస్తున్నాడు, తర్వాత మీరు హాల్ టికెట్ చెక్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ డూ వైల్ లూప్ మనం ఏం చెప్తున్నాము? ముందు స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తాడు, తర్వాత హాల్ టికెట్ చెక్ చేస్తామని. తర్వాత హాల్ టికెట్లో రాంగ్ ఉందండి, అది వేరే వాడి హాల్ టికెట్, కానీ అప్పటికే వాడు ఎగ్జామ్ రాశాడు. ఇంక మీరు ఏం చేయగలరు అండి? ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీటెడ్. ఇంకా మీరు ఏం చేయగలరా? నెక్స్ట్ ఎగ్జామ్ ఆపొచ్చు మీరు, కానీ ఆ రోజు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఫస్ట్ డే ఎగ్జామ్ అయిపోయింది. క్లియర్ అండి. అంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో ఏంటి? అట్లీస్ట్ 1 టైం ఈజ్ గ్యారంటీడ్. అదే ప్రీ టెస్ట్ అనుకోండి, ఎంట్రీ కంట్రోల్ అనుకోండి, ముందు హాల్ టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తున్నాము. హాల్ టికెట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ రోజే ఎగ్జామ్ రాయలేడు వాడు. హీ కాంట్ రైట్ ద ఎగ్జామ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. మొదటి రోజే ఎగ్జామ్ రాయలేడు, ఎందుకంటే మీరు ముందే కండిషన్ చెక్ చేసుకుంటున్నారు కదా. అందువల్ల ఏంటంటే ఎంట్రీ కంట్రోల్లో గ్యారంటీ లేదు, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిట్ కంట్రోల్ అట్లీస్ట్ 1 టైం గ్యారంటీ ఈజ్ దేర్. అర్థమైందండి?
రీజన్ అర్థమైందండి. అర్థం కాలేదంటే ఒక శాంపిల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు చూడండి సెకండ్ పార్ట్ చూడండి. ఇందులో చాయిస్ క్వశ్చన్ ఇంకోటి. ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. సిలో ఉన్న వేరియస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అడిగాడండి. ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. మళ్ళీ అదే క్వశ్చన్ అండి. ఓకే. ప్రోగ్రామ్ కావాలంటారా? సరే అండి. ప్రోగ్రామ్ చూసి దీనికెళ్దాం. మీకు ప్రోగ్రామ్ కావాలి అంటే ఇలా తీసుకుంటున్నా అండి. ఇప్పుడు దీంట్లో హెలో ఎన్నిసార్లు ప్రింట్ అయిద్దండి? హౌ మెనీ టైమ్స్ హెలో విల్ ప్రింట్ హియర్? ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుద్దండి? కన్ఫామా? ఒకసారి ఎగ్జిక్యూట్ అయిద్దా? చెక్ చేద్దాం. నేను రన్ చేస్తున్నా అండి. ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ నౌ. అవుట్పుట్ ఏమీ ప్రింట్ అవ్వలేదు. 0 టైమ్స్. ఎన్నిసార్లు ప్రింట్ అయిందంటే 0 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకని? వై 0 టైమ్స్? యెస్, ఎగ్జాక్ట్లీ అండి. కండిషన్ ఫాల్స్. ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి 0 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇదే ప్రోగ్రామ్‌లో డూ వైల్ లూప్ రాస్తున్నా చూడండి. ఇదే ప్రోగ్రామ్‌కి డూ వైల్ లూప్ రాస్తున్నా. i ఈజ్ ఈక్వల్ టు 1 డూ ఇదే ప్రోగ్రామ్‌లో ఫర్ లూప్‌కేమో హెలో రాశాను. సేమ్ అదే తీసుకున్నాను అండి. i ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1. i లెస్ దెన్ 1 సారీ ఇక్కడ కూడా i లెస్ దెన్ 1. సేమ్ కండిషన్ తీసుకున్నాను. i++. స్టేట్మెంట్ కూడా సేమ్. స్టేట్మెంట్ ఒకటే మార్చా. మనకు డిఫరెన్స్ అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు డూ వైల్ లూప్ దీనికి ఆన్సర్ ఏమొస్తుందో గెస్ చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? దీనికి ఆన్సర్ ఏం రావచ్చు? హాయ్ 1 టైం ప్రింట్ అయ్యిద్ది అంటున్నారు. చెక్ చేద్దామండి. చూడండి హాయ్ ప్రింట్ అయింది 1 టైమ్. హెలో మాత్రం ప్రింట్ అవ్వలేదు. ఎందుకని? రెండిటికి సేమ్ కదా! ఫస్ట్ టైమే ఇందులో కండిషన్ ఫాల్స్ అయింది ఫస్ట్ టైమే. ఇందులో కూడా ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్. i ఈజ్ ఈక్వల్ టు 1. 1 లెస్ దెన్ 1 ఫాల్స్ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ఫాల్సే. కానీ ఎందుకని అంటే ఇక్కడ ఎందుకని 1 టైమ్ ప్రింట్ అయింది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసి తర్వాత మీరు కండిషన్ చెక్ చేస్తున్నారు. అప్పటికే స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది. అందువల్ల కండిషన్ ఫాల్స్ అయినా సరే 1 టైమ్ గ్యారంటీ ఈస్ దేర్ హియర్. హియర్ వి హావ్ 1 టైమ్ గ్యారంటీ. వై బికాస్? Why? Because first we are checking the condition and we are executing the statement, then we are checking the condition. ఇక్కడ ఎందుకని ప్రింట్ అవ్వట్లేదంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాము, తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అది రీజన్. క్లియర్ అండి? ఇప్పుడు అర్థమైందండి డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్, ఎంట్రీ కంట్రోల్ లూప్. ఇక్కడ 1 టైమ్ గ్యారంటీ ఉంటుంది. కనీసం ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది ఇక్కడ. ఇక్కడ గ్యారంటీగా చెప్పలేము. కనీసం ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అయ్యిద్దంటే చెప్పలేము. మే ఆర్ మే నాట్. It may or may not. 150. క్లియర్ అండి? అర్థమైందా లేదా? What? 100 sound.
ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వి విల్ సీ ద నెక్స్ట్ క్వెషన్. ఈ 3లో ఏబి ఈ 2 మన ఓన్ ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. వీటికి మన ఓన్ థియరీ క్వెషన్. ఓకే. ఇక్కడ చూడండి 4లో ఎక్స్‌ప్లెయిన్ వేరియస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. సిలో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్? కంట్రోల్ స్టేట్మెంట్స్ డెఫినిషన్ రాయాలి. 3 టైప్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాను. ఏమేంటి? డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. అంటే ఆ మూడిటి గురించి థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. వాట్ ఈస్ ఏ కంట్రోల్ స్టేట్మెంట్ రాయాలి. టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. We have 3 types of control statements are there. Decision making statements. Again, there are 2 types. Two-way selection statements, multi-way selection statements. అవేంటియో రాయండి. అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ 3. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఓకే. జంపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ 2. కంటిన్యూ, బ్రేక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్‌కండిషనల్ గో టు కూడా రాయండి. ఇలా థియరీ క్వెషన్ అండి. ఇది మంచి ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ప్యాటర్న్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. వి కాల్ దిస్ వన్ యాజ్ ఏ ప్యాటర్న్ మ్యాచింగ్ ప్రోగ్రామ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. హియర్ వీ హ్యావ్ టు ప్రింట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ స్టార్స్. కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ ప్రోగ్రాంలో. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ ప్యాటర్న్ దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో కంపేర్ చేసుకోండి. ఎప్పుడైనా మనకి ఇలాంటి షేప్ ఇస్తే దీన్ని దేంతో కంపేర్ చేసుకుంటే మ్యాట్రిక్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? హౌ మెనీ రోస్ ఆర్ దేర్ హియర్? మ్యాట్రిక్స్‌తో కంపేర్ చేయండి. దాన్ని మ్యాట్రిక్స్ అని ఊహించుకుంటే ఎన్ని రోస్ ఉన్నట్టు ఈ షేప్‌లో? 4 అండి. సో, ఎప్పుడైనా ఇలాంటి ప్రోగ్రామ్ వస్తే ప్యాటర్న్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ వస్తే మీరు చేయాల్సిందంటే ఫస్ట్ దాన్ని మ్యాట్రిక్స్‌తో కంపేర్ చేసుకొని ముందు రోస్‌కి ఒక లూప్ రాయండి. రోస్‌కి లూప్ రాస్తున్నా అండి. ఫర్ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయండి. 4 రోస్ కాబట్టి రో కౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 0 నుంచి స్టార్ట్ చేస్తారా? 1 నుంచి స్టార్ట్ చేస్తారా రో కౌంటు? 1 నుంచి స్టార్ట్ చేద్దామండి. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4, i ప్లస్ ప్లస్. ఇది రోస్‌కి రాసామండి లూపు. ఫర్ లూప్. దీన్ని దేనికోసం రాసామంటే రోస్ కోసం. ఇప్పుడు ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ రో? ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్? 1 కాలమ్. సెకండ్ రోలో 2 కాలమ్స్. థర్డ్ రోలో 3 కాలమ్స్. ఫోర్త్ రోలో 4 కాలమ్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి సీక్వెన్స్. రో 1లో ఒక కాలమే ఉంది. రో 2లో 2 కాలమ్స్ ఉన్నాయండి. రో 3లో 3 కాలమ్స్ ఉన్నాయి. రో 4లో 4 కాలమ్స్ ఉన్నాయండి. అంటే కాలమ్స్ దేని మీద డిపెండ్ అవుతున్నాయి? ఎన్ని కాలమ్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ రో నంబర్ మీద డిపెండ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. రో నంబర్ 1లో సింగిల్ కాలమ్. రో నంబర్ 2లో 2 కాలమ్స్. రో నంబర్ 3లో 3 కాలమ్స్. రో నంబర్ 4లో 4 కాలమ్స్. అంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? హూ ఈస్ డిసైడింగ్ హౌ మెనీ కాలమ్స్? రోస్ ఆర్ డిసైడింగ్. ఇప్పుడు నేను కాలమ్స్ కోసం ఒక నెస్టెడ్ లూప్ రాస్తున్నా అండి. ఫర్ కాలమ్స్ ఐ యామ్ రైటింగ్ ఏ నెస్టెడ్ లూప్. కాలమ్స్ కూడా j ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేశాను. కాలమ్స్ కోసం j వాడుతున్నాను. నెస్టెడ్ లూప్ j. ఫస్ట్ రోలో i ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు j 1 నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? i 1 ఉన్నప్పుడు j 1 నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? 4 కాలమ్స్ కదా! ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ రోలో హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 1 కాలమే కదా! అంటే 1 to 1 ఎళ్ళాలి. i ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు ఒక్క రోనే ఉండాలి. అంటే j 1 నుంచి 1 దాకే వెళ్ళాలి. i ఈజ్ ఈక్వల్ 2 అప్పుడు j 1 నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? 2 దాకా వెళ్ళాలి. i ఈజ్ ఈక్వల్ 3 అప్పుడు j 1 నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? i ఈజ్ ఈక్వల్ 3 అప్పుడు j 1 నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? i ఈజ్ ఈక్వల్ 3 అప్పుడు రో 3లో 3 దాకా వెళ్ళాలి. i ఈజ్ ఈక్వల్ 4 అప్పుడు 4 దాకా వెళ్ళండి. సో, ఎక్కడి దాకా వెళ్ళాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే i డిసైడ్ చేస్తుంది కాబట్టి i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ i అని రాస్తాను.
జే ప్లస్ ప్లస్ ఇదండి మన సెకండ్ లూపు. దిస్ ఈజ్ ఫర్ కాలమ్స్. దిస్ ఈజ్ ఫర్ కాలమ్స్. జే 1 తీసుకున్నాము. I ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది. I ఈజ్ ఈక్వల్ 2 అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. I ఈజ్ ఈక్వల్ 3 అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. I ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు అంటే రో 1లో జేలో ఎన్ని వాల్యూస్ ఉండాలంటే జే 1 నుంచి స్టార్ట్ అయ్యి 1తోనే ఆగిపోవాలి. అర్థమైందండి. I 1 ఉన్నప్పుడు జే 1 నుంచి స్టార్ట్ అయ్యి 1తోనే ఆగిపోవాలి. అంతే కదా, కరెక్టే కాదా? ఎందుకంటే ఒక్క కాలమే కదా ఉండాల్సింది. 1తో స్టార్ట్ అయ్యి 1తోనే ఆగిపోతుంది. ఒక్క కాలమే ఉండాలి, రెండో కాలం ఉండకూడదు. ఎప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 1 అయితే. అదే I ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి. ఇప్పుడు జే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి? 1 నుంచి 2 దాకా. 1, 2. అదే కనుక థర్డ్ రో అనుకోండి, I ఈజ్ ఈక్వల్ 3 అయితే జే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండాలి? 1 నుంచి 3 దాకా అండి. 1 నుంచి 3 దాకా. అదే ఫోర్త్ రో అనుకోండి, I ఈజ్ ఈక్వల్ టు 4. జే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండాలి? 1 నుంచి 4 దాకా. మీరు అబ్జర్వ్ చేయండి. I 1 ఉన్నప్పుడు జే 1 to 1, I 2 ఉన్నప్పుడు జే 1, 2, I 3 ఉన్నప్పుడు జే 1 to 3, I 4 ఉన్నప్పుడు 1 to 4. దీనికి జనరల్ ఫార్ములా ఎలా రాస్తానంటే I ఏదైతే I ఉన్నప్పుడు జే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండాలి? నార్మల్గా I ఉన్నప్పుడు ఫర్ ఎవ్రీ I జే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి? 1, I దాకా వెళ్ళాలి. ఫర్ ఎవ్రీ I వాల్యూ జే షుడ్ గో ఫ్రమ్ 1, I. ఇలా రాసుకోవచ్చా జనరల్ ఫార్ములా? కెన్ ఐ రైట్ జనరల్ ఫార్ములా లైక్ దిస్? ఇలా రాయొచ్చండి జనరల్ ఫార్ములా. నేను అదే చేశానండి. I ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎవ్రీ I వాల్యూ జే ఈజ్ ఈక్వల్ టు 1 to I. జే 1 దగ్గర నుంచి I దాకా వెళ్తుంది. దీని మీనింగ్ ఇదండి. ఇలా ఫర్ ఎవ్రీ I వాల్యూ I 1 ఉన్నప్పుడు జే 1, 1, 1 నుంచి 1 దాకే వెళ్ళుద్ది. I 2 ఉన్నప్పుడు జే 1 నుంచి 2 దాకా వెళ్ళుద్ది. I 3 ఉన్నప్పుడు జే 1 నుంచి 3 దాకా వెళ్ళుద్ది. I 4 ఉన్నప్పుడు జే 1 నుంచి 4 దాకా. క్లియర్ అండి. ఈ లూప్ అర్థమైంది కదా, కాలమ్స్ లూప్. ఇప్పుడు మనం అసలు ఏం ప్రింట్ చేయాలి లోపల? ఇంతకీ ఏం ప్రింట్ చేయాలి మనం? వాట్ వీ హ్యావ్ టు ప్రింట్? స్టార్ అండి. స్టార్ ప్రింట్ చేయాలి. స్టార్ రాశానండి. ఇంకా అయిపోలే ప్రోగ్రామ్ ఇక్కడతోటి. మనకి స్టార్ రాశాను. ఇప్పుడు రన్ చేసి చూస్తున్నా ఎలా వస్తుందా షేప్ అని. స్టార్స్ అన్నీ కలిపి ఒకే లైన్లో ప్రింట్ అయినండి. కానీ మనకి ప్రింట్ అవ్వాల్సిన ప్యాటర్న్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ప్రింట్ అవ్వాలి. కానీ అది ఎలా ప్రింట్ అయినాయి అంటే సింగిల్ లైన్లో ప్రింట్ అయినాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ స్టార్కి మధ్యలో /T పెడతాను. స్టార్కి మధ్యలో /T పెడితే షేప్ ఎలా వచ్చిందో చూద్దామండి. ఎలా వచ్చింది? అన్నీ ఇప్పుడు ఒకే లైన్లో ఉన్నాయి, కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలంటే ఏంటి? ఫస్ట్ రో అయిపోగానే నెక్స్ట్ లైన్లో సెకండ్ రో ఎక్కడ ప్రింట్ అవ్వాలి? సెకండ్ రో లైన్లో ప్రింట్ అవ్వాలి. థర్డ్ రో ఎక్కడ ప్రింట్ అవ్వాలి? థర్డ్ లైన్లో ప్రింట్ అవ్వాలి. ఫోర్త్ రో ఎక్కడ ప్రింట్ అవ్వాలి? ఫోర్త్ లైన్లో ప్రింట్ అవ్వాలండి. అంతే కదా. ఫస్ట్ రో ఫస్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. సెకండ్ రో సెకండ్ లైన్లో ప్రింట్ అవ్వాలి. థర్డ్ రో థర్డ్ లైన్లో ప్రింట్ అవ్వాలండి. I ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ రో అండి. ఫస్ట్ రో అయిపోగానే నేను ఏం చేస్తున్నా అంటే ఆఫ్టర్ ఫస్ట్ రో ఈజ్ ఓవర్, ఫస్ట్ రో అయిపోగానే /n ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి షేప్ ఎలా వస్తుందో. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్ వచ్చిందా రాలేదా? సరే అండి, ఇప్పుడు టైం వచ్చింది. వెంటనే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. వి విల్ కంటిన్యూ ద సేమ్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు టైం వచ్చింది. జస్ట్ 1 minute ఇది క్లోజ్ అయిపోద్ది.